ఈరోజు మనం చిన్న చేపల కూర ఎలా చేద్దామో చూద్దాము. అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో సరిపడా ఆయిలేసి, జీలకర్ర ఏసి వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్, కరివేపాకు, 2, 3 పచ్చిమిర్చి చీలికలేసి బాగా మగ్గనివ్వాలి నూనెలో. నూనెలో బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఏసి కలుపుకోవాలి. అవి బాగా కలిపిన తర్వాత అందులో 2-3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలేసి వాటిని బాగా ఆయిల్‌లోనే మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత పసుపేసి కలుపుకోవాలి. కలిపి ఒక 5-10 నిమిషాలు అలా ఉంచి, ఆ తర్వాత అందులో మీ టేస్ట్‌కి సరిపడా కారము, ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆయిల్‌లో ఆ కారం అంతా నీట్‌గా కలిసిపోవాలనమాట. కలిసిపోయిన తర్వాత అందులో చింతపండు గుజ్జు పోయాలి. చింతపండు గుజ్జు పోసి కొద్దిగంత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి, కొన్ని వాటర్ యాడ్ చేసి, ఆ వాటర్ బాగా మసిలి ఆయిల్ పైకి తేలేదాకా వాటిని బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత అందులో మనమైతే ఏ చిన్న చేపలేయాలనుకుంటున్నామో చిన్న చిన్న ఎండు చేపలుంటాయి గదా! ఆ ఎండు చేపలు ఇలా వాటర్ అంతా బాయిల్ అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అయితది కదా! ఇలా అయిన తర్వాత ఆ చిన్న చేపలని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఆ వాటర్ అంతా ఆ చేపలకు పట్టి అవన్నీ మంచిగా ఉడికేదాకా ఉడికించుకొని పెట్టుకోవాలనమాట. మీకెన్నైతే అన్ని నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేశాను వాటిని. ఎక్కువేయమంటే ఎక్కువేశాను. ఎవరికి ఎంత తినాలనిపిస్తే అంత ఏసుకోవచ్చనమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా చేపలేసాం గదా! ఉడికిపోయి మంచిగా గ్రేవీలాగా చిక్కగా అయితదనమాట. అలా అయిన తర్వాత దాంటిలో కొంచెంత కొత్తిమీరేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకోవాలి.